బ్రేకింగ్ అప్డేట్ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలను ఏకం చేసే పనిలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలోనూ తన గళం వినిపించారు. బ్రెజిల్ దేశంలో నిర్వహించిన 17వ బ్రిక్స్ సమ్మిట్ కు ప్రధాని మోదీ హాజరయ్యారు. సమావేశంలో శాంతి భద్రతా అంశంపై భారత్ స్టాండ్ మరోసారి వినిపించారు. మానవాళికి అత్యంత తీవ్రమైన సవాలుగా ఉగ్రవాదం ఉద్భవించిందన్నారు ప్రధాని మోదీ. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారతదేశ ఆత్మ, గుర్తింపు, గౌరవంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. ఏదైనా దేశ ఉగ్రవాదాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమర్థిస్తే దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదులు దానికి మద్దతు తెలిపే వారికి వ్యతిరేకంగా సమూహంగా ఏర్పడి ఒకే గొంతుకగా మాట్లాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఖండించటం కేవలం సౌలభ్యం కాదని, అది మన సూత్రం అయి ఉండాలని చెప్పారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించటంలో ఎటువంటి సంకోచం ఉండదని, ఉగ్రవాద బాధితులు, మద్దతుదారులను ఒకేలా చూడలేమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.